Hello students, Telangana 10th class mathematics course loni first chapter real numbers. This is first video on this chapter children. ఈ సెషన్ లో మనం ఇంట్రడక్షన్ పార్ట్ ని డిస్కస్ చేద్దాం. టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ని సెంటెన్స్ బై సెంటెన్స్ చదువుతూ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ డూ దీస్, ట్రై దీస్, ఎగ్జాంపుల్స్, అలాగే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఎవ్రీథింగ్ మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, ఐ ఆల్వేస్ యూజ్ ఇట్ టు సే ప్రాబ్లమ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు, కాన్సెప్ట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కంటెంట్ పైన స్ట్రాంగ్ కమాండ్, క్లియర్ ఐడియా ఉందనుకోండి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలాగే పాలీసెట్, ఆర్జేసీ లాంటి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లో కూడా మీరు బాగా పర్ఫామ్ చేసేకి ఛాన్స్ ఉంటుంది. సో ఐ సజెస్ట్ యూ ప్లీజ్ గో త్రూ ద టెక్స్ట్ బుక్ రీడింగ్. టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఎవ్రీ సెంటెన్స్ ని చదువుతూ కాన్సెప్ట్ ని తెలుసుకోండి. ఓకే, అండ్ లాస్ట్ సెషన్ లో మనం ఈ 10th క్లాస్ కోర్స్ లో ఉండేటువంటి లెసన్స్ యొక్క లిస్ట్ ని చూసాం. పర్టికులర్ గా ఏ చాప్టర్ ఏ క్లాస్ లో స్టార్ట్ అవుతుంది, అప్ టు వాట్ ఎక్స్టెంట్, ఏ క్లాస్ వరకు ఎక్స్టెండ్ చేస్తారు, డెవలప్ చేశారు కంటెంట్ అన్నది డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. అలాగే ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, బోర్డ్ ఎగ్జామ్స్ వరకు మన యొక్క ప్రిపరేషన్ ఎలా కంటిన్యూ చేయాలి అన్నది కూడా డీటెయిల్ గా డిస్కస్ చేసాం. ప్రతి క్లాస్ ని ఆర్డర్ లో చూడండి, కంటెంట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, చాప్టర్ లోకి ఎంటర్ అవ్వబోయే ముందు ఈ చాప్టర్ లో మనం తెలుసుకోబోయేటువంటి టాపిక్స్, డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్స్ ఏవేవి అన్నది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. మనం ఏ చాప్టర్ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందైనా అందులో ఏ కాన్సెప్ట్స్ తెలుసుకోబోతున్నాం అన్నది ఫస్ట్ తెలిసి ఉండాలి. ఓకే, నేను ఇక్కడ డిక్టేట్ చేస్తాను, మీరు నోట్ చేసుకోండి. మన ఈ చాప్టర్కి సంబంధించి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను అన్నాను కదా, ఆ మెటీరియల్లో కూడా నేను ప్రతిదీ డీటెయిల్గా మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇంట్రడక్షన్ అబౌట్ నంబర్స్. మనం లోయర్ క్లాస్ నుంచి రైట్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి డిఫరెంట్ సెట్ ఆఫ్ నంబర్స్ ని నేర్చుకున్నాం కదా, ఆ సెట్ నంబర్ సిస్టమ్ గురించి ఫస్ట్ నేర్చుకుంటాం అనమాట. సో ఫస్ట్ టాపిక్ వచ్చి ఇంట్రడక్షన్ అబౌట్ రియల్ నంబర్స్. సెకండ్ వన్ డివిజన్ అల్గారిథం, పర్టికులర్ గా యూక్లిడ్ డివిజన్ అల్గారిథం. ఇదేంటి అన్నది మనం టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు డీటెయిల్ గా మాట్లాడతాం. మీరు వీడియోని పాస్ చేసి ఈ టాపిక్స్ ని నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ అబౌట్ రియల్ నంబర్స్, సెకండ్ వన్ డివిజన్ అల్గారిథం ఆర్ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం, థర్డ్ కాన్సెప్ట్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రిలేషన్ బిట్వీన్ నంబర్స్ అండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఐఎమ్ రిపీటింగ్, థర్డ్ టాపిక్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్, relation between LCM and HCF and numbers, right? So fourth concept ga fundamental theorem of arithmetic, fourth concept. Next fifth concept rational numbers and irrational numbers, వాటి యొక్క decimal expansion, rational numbers, irrational numbers, their decimal expansion. Sixth concept గా logarithms గురించి మాట్లాడుకుంటాం. ఓవరాల్ గా 6 టాపిక్స్ అండి. ఓకే, so introduction about real numbers, second one LCM, HCF and relation between numbers and LCM and HCF, third one fundamental theorem of arithmetic, rational numbers, irrational numbers, their decimal expansion, and last concept logarithms, something ఏదైనా ఒక సెంటెన్స్ మిస్ చేసి యూక్లిడ్ డివిజన్ అల్గారిథం. ఓకే, ఇలా ఈ టాపిక్స్ అన్నిటిని మనం నేర్చుకోబోతున్నాం. రైట్, ఈ పర్టికులర్ సెషన్ లో ఇంట్రడక్షన్ పార్ట్ ఎంతవరకు అంటే అప్ టు డివిజన్ అల్గారిథం వరకు, ఇదిగోండి ఇక్కడి వరకు థీరం 1.1 డివిజన్ అల్గారిథం వరకు ఉండేటువంటి కంటెంట్ అంతా నేర్చుకుందాం. ఓకే, సో బిఫోర్ డిస్కసింగ్ దిస్ కాన్సెప్ట్ లెట్ మీ రీకాల్ ద డిఫరెంట్ నంబర్ సెట్స్. మనం ఆల్ కౌంటింగ్ నంబర్స్ ని న్యాచురల్ నంబర్స్ అని నేర్చుకోవడం జరిగింది. ఆల్ కౌంటింగ్ నంబర్స్ ఆర్ నంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్ ఆర్ నోన్ యాజ్ న్యాచురల్ నంబర్స్. సో న్యాచురల్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి. ఈ న్యాచురల్ నంబర్స్ కి జీరోని కూడా ఇంక్లూడ్ చేస్తే హోల్ నంబర్స్ సెట్ ఫామ్ అవుతుంది అని చెప్పుకున్నాం. రైట్, ఆల్ న్యాచురల్ నంబర్స్ టుగెదర్ జీరో ఆర్ కాల్డ్ హోల్ నంబర్స్. అండ్ వీటికి నెగటివ్ నంబర్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఫామ్ అయ్యేటువంటి డిఫరెంట్ సెట్ నే మనం ఇంటీజర్స్ అన్నాం. రైట్, ఆల్ పాజిటివ్ అండ్ నెగటివ్ న్యాచురల్ నంబర్స్ టుగెదర్ జీరో ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ సెట్ ని జెడ్ ఆర్ క్యాపిటల్ ఐ తో కూడా డినోట్ చేస్తారు.
ఎందుకు జెడ్ అనే లెటర్ యూజ్ చేస్తారంటే జర్మన్ లాంగ్వేజ్ లో ఈ ఇంటీజర్స్ ని జెలెన్ నంబర్స్ అని పిలుస్తారు. ఓకే, సో ZELHEN జెలెన్ నంబర్స్ అని పిలుస్తారు. అందువల్ల జెడ్ అనే లెటర్ ని కూడా యూజ్ చేస్తాం. ఆల్ దీస్ త్రీ టుగెదర్, ఈ న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్ అండ్ ఇంటీజర్స్, వీటన్నిటితో పాటు P/Q ఫామ్ లో రాసేటువంటి నంబర్స్ అన్నిటినీ కలిపి రేషనల్ నంబర్స్ అని పిలుస్తాం. రైట్, ఆల్ న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్ టుగెదర్ నంబర్స్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q ఫామ్ లో, అంటే వీటన్నిటిని P/Q ఫామ్ లో రాయొచ్చు. రైట్, సో వీటిని మనం రేషనల్ నంబర్స్ అని పిలుస్తాం. ఇంతవరకు 8th క్లాస్ లో నేర్చుకున్నాం, గుర్తుందా? 6th క్లాస్ లో మనం నేర్చుకున్న చాప్టర్స్ న్యాచురల్ నంబర్స్ అండ్ హోల్ నంబర్స్. 7th క్లాస్ లో వెరీ ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్. 8th క్లాస్ లో వెరీ ఫస్ట్ చాప్టర్ రేషనల్ నంబర్స్. డూ యు నో వన్ మోర్ థింగ్? రేషనల్ నంబర్స్ ని Q అనే లెటర్ తో ఎందుకు డినోట్ చేస్తాం తెలుసామా? రేషనల్ నంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కోషియంట్ నంబర్స్. రేషనల్ నంబర్స్ ని కోషియంట్ నంబర్స్ అని పిలుస్తాం. అందుకే ఇందులో ఫస్ట్ లెటర్ అయినటువంటి Q తో డినోట్ చేస్తాం రేషనల్ నంబర్స్ సెట్ ని. ఓకే, P/Q ఫామ్ లో ఉండేటువంటి ఈ రేషనల్ నంబర్స్ ని ఫర్దర్ గా 2 టైప్స్ గా క్లాసిఫై చేయొచ్చు. ఎలా? టర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. దాని గురించి మనం ఫర్దర్ గా నెక్స్ట్ టాపిక్ ఒకటి ఉందని చెప్పాం కదా, రేషనల్, ఇర్రేషనల్, దేర్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అని, అక్కడ డీటెయిల్ గా చెప్తాను. ఓకే, P/Q ఫామ్ లో రాసే నంబర్స్ ని, రాయగలిగే నంబర్స్ ని రేషనల్ నంబర్స్ అంటాం. అలా రాయలేని నంబర్స్ ని ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. వాటిని Q' తో డినోట్ చేస్తాం. అంటే నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్ డెసిమల్స్ అని కూడా పిలుస్తారు. ఓకే, దీస్ టూ టుగెదర్, ఈ రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్, ఈ రెండింటిని కలిపి రియల్ నంబర్స్ అనే పేరుతో పిలుస్తాం. రైట్, రియల్ నంబర్సే కాకుండా మ్యాథమెటిక్స్ లో ఇమాజినరీ నంబర్స్ కూడా ఉంటాయి. ఈ రియల్ నంబర్స్, ఇమాజినరీ నంబర్స్, ఈ రెండింటిని కలిపి కాంప్లెక్స్ నంబర్స్ అని పిలుస్తాం, విచ్ వి విల్ లెర్న్ ఇన్ ఇంటర్మీడియట్ కోర్స్. ఇంటర్మీడియట్ కోర్స్ లో కాంప్లెక్స్ నంబర్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఎనీ నంబర్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A ప్లస్ ఐఓటా B, దీన్ని ఐఓటా అని పిలుస్తాం, స్మాల్ ఐ. ఓకే, ఐ వాల్యూ ఎంత అంటే √/-1, స్క్వేర్ రూట్ ఆఫ్ -1. ఓకే, దీని గురించి ఇవి ఇమాజినరీ నంబర్స్ అన్నమాట. ఇందులో ఏని రియల్ పార్ట్ అని, బిని ఇమాజినరీ పార్ట్ అని పిలుస్తాం. వీటన్నిటి గురించి ఇంటర్మీడియట్ లో డీటెయిల్ గా నేర్చుకుంటాం. రైట్, యాజ్ ఆఫ్ నౌ వీఆర్ డిస్కసింగ్ రియల్ నంబర్స్. సో వీటన్నిటి గురించి అయిపోయింది. ఇప్పుడు రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్, ఈ 2 టైప్స్ ఆఫ్ సెట్స్ గురించి డిస్కస్ చేయడమే రియల్ నంబర్స్. హోప్ యూ అండర్స్టూడ్. ట్రీ డయాగ్రామ్ ఆఫ్ నంబర్ సిస్టమ్ అన్నమాట. రైట్, లెట్ us see the information given in text book. సో టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని 1 by 1 చదువుదాం. సో టెక్స్ట్ బుక్ రీడింగ్ ఇంపార్టెంట్ చిల్డ్రన్. ఓపిక చేసుకొని టైం సెట్ చేసుకొని టెక్స్ట్ బుక్ లో ప్రతి సెంటెన్స్ ని చదవండి. God made the integers, all else is the work of man. లియోపోల్డ్ నెకర్, క్రోనేకర్ షార్ట్ లో నెకర్ అని పిలుస్తారు. క్రోనేకర్ అనే మ్యాథమెటిషియన్ ఏం చెప్తున్నాడంటే, God made the integers, all else is the work of the man. రిమైనింగ్ కనిపెట్టినవన్నీ అంటే రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్, కాంప్లెక్స్, ఇవన్నీ మ్యాన్ కనిపెట్టాడు అని చెప్తున్నాడు. See, life is full of numbers. Imagine the moment you were born. Your parents probably noted the time you were born, your weight, your length, and the most important thing, counted your fingers and toes. After that, numbers accompany you throughout life. మనం పుట్టినప్పటి నుంచి మన లైఫ్ లోకి మ్యాథ్స్ ఎంటర్ అవుతుంది. బేబీ పుట్టగానే వెయిట్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, తర్వాత బాడీ పార్ట్స్, ఫింగర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ఇలా కౌంట్ చేస్తూ వెళ్తారు. అవునా, టైం నోట్ చేస్తారు. ఓకే, సో అక్కడ నుంచి ఎంటైర్ లైఫ్ లో మ్యాథ్స్ అనేది వచ్చేస్తుంది, నంబర్స్ అనేవి ఎంటర్ అవుతాయి. వాట్ ఆర్ ద అదర్ కాంటెక్ట్స్ వేర్ యూ డీల్ విత్ నంబర్స్? ఇవే కాకుండా ఇంకా నంబర్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే, ఇన్ మెనీ కేసెస్, వేర్ నాట్, ఎక్కడ చూసినా నంబర్స్ తో యూజ్ ఉంటుంది. ఓకే, ఈరోజు డేట్ చెప్పాలంటే నంబర్ కావాలి, ఇప్పుడు టైం చెప్పాలంటే నంబర్ కావాలి. ఓకే, మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ ఏంటి, మీ ఫ్యామిలీ యొక్క ఎక్స్పెండిచర్ ఏంటి, మీ ఫ్యామిలీ యొక్క సేవింగ్స్ ఏంటి, వీటన్నిటిని నంబర్స్ తోనే డినోట్ చేస్తాం. ఇక్కడ నుంచి మీ స్కూల్ ఎంత డిస్టెన్స్ ఉంది, నంబర్.
నీ స్కూల్ బ్యాగ్, నీ బ్యాగ్ ఎంత వెయిట్ ఉంది? నంబర్. We use the numbers to tell our age, to keep track of income, and to find savings after spending certain amount of money. Similarly, we measure our wealth also. ఇలా ఎక్కడ చూసినా నంబర్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. రైట్. ఇన్ దిస్ చాప్టర్, ఈ చాప్టర్ లో మనం ఏం తెలుసుకోబోతున్నాం చూడండి. వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ద నోషన్ ఆఫ్ ద నంబర్స్. నంబర్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఎలా డినోట్ చేస్తాం అనేది చూస్తాం. Numbers play a fundamental role within a realm of mathematics. We will come to see the richness of numbers and delve into their surprising traits. Some collection of numbers fit so well together and they actually lead to notations of aesthetics and beauty. అంటే మ్యాథమెటిక్స్ లో ఉండేటువంటి బ్యూటీనెస్, వాటిని ఎంత నీట్ గా అరేంజ్ చేయొచ్చు, వాటి యొక్క ప్యాటర్న్స్ లో సర్ప్రైజింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, వాటన్నిటిని ఇక్కడ మనం చూడబోతున్నాం ఈ చాప్టర్ లో. ఫర్ దట్ లెట్ us లుక్ ఇంటూ ఏ పజిల్. ఒక పజిల్ గురించి చూద్దాం. ఈ పజిల్ ని ఎంత నీట్ గా సాల్వ్ చేయొచ్చు, ఎంత బ్యూటీగా ఉంటుంది అనేది ఇక్కడ చూస్తాం. చూడండి. ఇన్ ఎ గార్డెన్, a swarm of bees are settling in equal number on same flowers. Okay, garden లో ఫ్లవర్స్ ఉన్నాయి. స్వామ్ ఆఫ్ బీస్, ఏది తేనె తుట్టు అంటాం కదా, తేనె తట్టు. ఓకే, బీస్ తేనెటీగలు ఉన్నాయి. అవన్నీ ఫ్లవర్స్ పైన ఈక్వల్ నంబర్ లో అవి సెటిల్ అవ్వాలి. when they settle on 2 flowers, 1 bee will be left out. అవన్నీ కూడా సపోజ్ ఒక 100 ఉన్నాయి అనుకో, లేదు 101 ఉన్నాయి, 101 బీస్ ఉన్నాయి. ఒక ఫ్లవర్ పైన 50, ఇంకొక ఫ్లవర్ పైన 50, 50, 50, 100 అయిపోతే ఇంకొకటి ఉంటుంది. అలా జస్ట్ అది ఒక ఎగ్జాంపుల్ అంతే. 100, 101 అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. వి డోంట్ నో వాట్ ఈస్ యాక్చువల్ కౌంట్. ఓకే, ఉండేటువంటి బీస్ అన్ని 2 ఫ్లవర్స్ పైన సెటిల్ అయితే ఒకటి లెఫ్ట్ అవుట్, ఒకటి ఉండిపోతుంది. నెక్స్ట్, వెన్ దే సెటిల్ ఆన్ 3 ఫ్లవర్స్, ఒకవేళ అవే 3 ఫ్లవర్స్ పైన అలా సెటిల్ అయితే 2 bees will be left out. ఈసారి 2 bees ఉంటాయట. రైట్, 3 ఫ్లవర్స్ పైన ఈక్వల్ నంబర్ లో బీస్ అనేవి సెటిల్ అయ్యాయంటే 2 లెఫ్ట్, 2 will be left. when they settle on the 4 flowers, ఈసారి 4 ఫ్లవర్స్ పైన అవి సెటిల్ అయితే 3 bees will be left out. Similarly, when they settle on 5 flowers, no bee will be left out. కేస్ చూసారా, 2 ఫ్లవర్స్ పైన సెటిల్ అయితే ఒక బీ విల్ బి 1 బీ విల్ బి లెఫ్ట్ అవుట్. అంటే దట్ ఈస్ ద రిమైండర్. ఇన్ కేస్ 3 ఫ్లవర్స్ పైన సెటిల్ అయితే అవన్నీ కూడా 2 బీస్ మిగిలిపోతాయి. అదే 4 ఫ్లవర్స్ పైన ఈక్వల్ నెంబర్ లో సెటిల్ అవ్వాలి. దట్ ఈస్ ద కండిషన్. అంటే ఫస్ట్ ఫ్లవర్ పైన ఎన్ని బీస్ సెటిల్ అవుతున్నాయి, సెకండ్ బీ పైన అన్ని, థర్డ్ బీ పైన అన్ని, ఫోర్త్ బీ పైన అన్ని బీస్ ఉండాలి. అలా. ఓకే, ఈసారి 3. అదే 5 తీసుకుంటే నో బీ విల్ బి లెఫ్ట్ అవుట్. అంటే 5 ఫ్లవర్స్ పైన అన్ని కూడా సేమ్ నంబర్ లో, సేమ్ కౌంట్ లో అరేంజ్ అవుతాయి అన్నది ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఓకే, దీన్ని ఎలా అరేంజ్ చేయొచ్చు, ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. లెట్ us అనలైజ్ అండ్ సాల్వ్ దిస్ పజిల్. లెట్ ద నంబర్ ఆఫ్ బీస్ బి ఎక్స్. మ్యాథమెటిక్స్ లో అంతే కదా, ఏదైనా ఒక నంబర్ తెలియకపోతే ఇమీడియట్ గా లెట్ సే దట్ నంబర్ యాజ్ ఎక్స్, లేదా లెట్ సే దట్ నంబర్ యాజ్ వై. అలా. సో ఫస్ట్ బ్యాక్ నుంచి వద్దాం. అంటే లాస్ట్ కేసులో 5 ఫ్లవర్స్ పైన సెట్ అయినప్పుడు అన్ని బీస్ కూడా నో బీ విల్ బి లెఫ్ట్ అవుట్ అన్నాడు కదా. సో ఎక్స్ అనేది డెఫినెట్ గా మల్టిపుల్ ఆఫ్ 5. ఓకే, దీన్ని అబ్జర్వ్ చేయండి. ఎలా రాశానంటే నేను, లెట్స్ సే దేర్ ఆర్ ఏ ఫ్లవర్స్. ఆ కేసులో, ఆ గార్డెన్ లో ఫ్లవర్స్ ఏ ఉన్నాయి. ఎవ్రీ ఫ్లవర్ పైన బీస్ సెటిల్ అవ్వాలి. రైట్. సో అది డెఫినెట్ గా 5 తో మల్టిపుల్ అవ్వాలి. ఎందుకంటే 5 ఇవి ఉన్నాయి, ఏవి ఫ్లవర్స్ ఉన్నాయి. 5 ఫ్లవర్స్ పైన ఏ నంబర్ ఆఫ్ బీస్ సెటిల్ అవుతూ ఉన్నాయి. అప్పుడు రిమైండర్ 0, అంటే నో బీ విల్ బి లెఫ్ట్ అవుట్ అనమాట. నో బీ విల్ బి అలోన్ అనమాట. 5 అనేది నంబర్ ఆఫ్ ప్లాంట్స్ లేదా నంబర్ ఆఫ్ ఫ్లవర్స్. ఏ అనేది ఈచ్ ఫ్లవర్ పైన ఉండేటువంటి నంబర్ ఆఫ్ బీస్. సో డెఫినెట్ గా టోటల్ నంబర్ ఆఫ్ బీస్ అనేది మల్టిపుల్ ఆఫ్ 5 అయి ఉండాలి. ఓకే, ఆ కండిషనే. రైట్. దెన్ వర్కింగ్ బ్యాక్వర్డ్ వి సీ దాట్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. సో మినిమం నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ కావాలి కాబట్టి మనము, సో మాక్సిమం 50 కంటే తక్కువ బీసే ఉండేలాగా ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయాలి.
If the swarm of bees is divided into 5 equal groups, no bee will be left, which translates x is equals to 5a plus 0 for some natural number a. నాకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 5 groups గా 5 flowers ఉన్నాయి, ఒక్కొక్క ఫ్లవర్ పైన ఏ బీస్ సెటిల్ అవ్వాలి అలా, రైట్. సో సెకండ్ కేస్ ఏంటి, ఈసారి 4 flowers, లెట్స్ సే x is equals to 4 into b. ఈచ్ ఫ్లవర్ పైన బి నంబర్ లో బీస్ అనేవి సెటిల్ అవుతున్నాయి. ఈ కేసులో ఇంకా 3 ఉంటాయి. సో x is equals to 4 flowers into ఈచ్ ఫ్లవర్ పైన సెటిల్ అయిన నంబర్ ఆఫ్ బీస్ ప్లస్ రిమైండర్ 3. జస్ట్ ఇదొక పజిల్ అంతే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇంకా థర్డ్ కేసు చూస్తే వేరే ఇక్కడ కూడా అంతే, బి అనేది ఎనీ పాజిటివ్ రియల్ నంబర్. ప్రీవియస్ కేసులో ఏ కూడా ఎనీ పాజిటివ్ రియల్ నంబర్, రైట్. థర్డ్ కేసు చూసినట్టయితే ఎవ్రీ ఫ్లవర్ పైన 3 flowers పైన బీస్ అనేవి సెట్ అయినప్పుడు 2 bees లెఫ్ట్ అవుట్ అనమాట. అంటే దాన్ని 3c + 2 గా రాయొచ్చు. ఇంకా ఫస్ట్ కేస్ 2d + 1 గా రాయొచ్చు ఫస్ట్ కేస్. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి చేంజ్ అవుతూ వెళ్తున్నాయి, అవునా. ఫస్ట్ కేసులో జస్ట్ 2 flowers పైన సెటిల్ అవ్వాలంటే D అండ్ 1 విల్ బి లెఫ్ట్ అవుట్, ఒక బి మిగిలిపోతుంది. ఈ రెండు చేంజ్ అయ్యాయి కదా. ఇక్కడ కూడా సెకండ్ కేసులో నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ 3 తీసుకున్నప్పుడు ఈచ్ ఫ్లవర్ పైన సెటిల్ అయ్యేటువంటి బీస్ రిమైండర్ రెండు డిఫరెంట్ గా. ఇక్కడ థర్డ్ కేసులో నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ 4 అయినప్పుడు ఆ ఈచ్ ఫ్లవర్ పైన సెటిల్ అయ్యే బీస్ బి అండ్ రిమైండర్ 3. ఇంకా లాస్ట్ ఫోర్త్ కేసులో నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ 5 అయినప్పుడు ఈచ్ ఫ్లవర్ పైన సెటిల్ అయ్యేటువంటి బీస్ ఏ అండ్ రిమైండర్ 0. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటే ఈ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉన్నాయి, ఇజంట్ ఇట్? అంటే వెన్ వి కన్సిడర్ అ నంబర్ ఏ అనే ఒక నంబర్ ని తీసుకున్నప్పుడు దీన్ని బి తో డివైడ్ చేసినప్పుడు వచ్చేటువంటి కోషియంట్ క్యూ అండ్ రిమైండర్ ఆర్. ఈ రిమైండర్ అనేది డెఫినెట్ గా 0 less than or equal to or less than b లాగా ఉంటుంది. ఇదే డివిజన్ అల్గారిథం. ఈవెన్ లోయర్ క్లాసెస్ లో కూడా మనం నేర్చుకొని ఉంటాం డివిజన్ అల్గారిథం గురించి. ఓకే, అది కండిషన్. ఇదిగోండి ఈ సిచ్యువేషన్స్ అన్ని. That is, in each case we have a positive integer y, okay, which divides x and leaves remainder r. Every case lo oka positive integer y వస్తుంది, సంథింగ్ రిమైండర్ వస్తుంది which is positive, and y అనేది ఆ వాల్యూస్ కంటే డెఫినెట్ గా స్మాలర్. y is smaller, రిమైండర్స్ అన్ని y కంటే స్మాలర్. In the process of writing the above equations we have used division algorithm unknowingly. మనకి తెలియకుండానే డివిజన్ అల్గారిథం యూజ్ చేస్తూ వెళ్ళాము అక్కడ. అంటే టోటల్ నంబర్ ఆఫ్ బీస్ ఎక్స్ రావాలంటే నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఈచ్ ఫ్లవర్ పైన సెటిల్ అయిన బీస్ ప్లస్ మిగిలిపోయి ఉండేటువంటి బీస్. ఓకే, అలాగే సెకండ్ కేసులో టోటల్ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఈచ్ ఫ్లవర్ పైన సెటిల్ అయినటువంటి నంబర్ ఆఫ్ బీస్ ప్లస్ రిమైనింగ్ నంబర్ ఆఫ్ బీస్. అలాగే థర్డ్ కేసులో నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఈచ్ ఫ్లవర్ పైన సెటిల్ అయినటువంటి బీస్ కౌంట్ ప్లస్ రిమైండర్. అలా డివిజన్ అల్గారిథం నే యూజ్ చేస్తున్నాం పైన సిచ్యువేషన్ లో. ఓకే, ఒకసారి దాని యొక్క సొల్యూషన్ ని మనం చూసినట్టయితే ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే x is equals to 5a plus 0 అన్నాడు కదా. ఫస్ట్ కేస్ అంటే 5 plants పైన 5 flowers పైన సెటిల్ అయ్యేటువంటి బీస్. సో డెఫినెట్ గా ఆ నంబర్ ఆఫ్ బీస్ అనేది మల్టిపుల్ ఆఫ్ 5 అయి ఉండాలి 5 తో. సో ఆ ప్రాసెస్ లో ఫస్ట్ 5 తీసుకున్నాడు. ఫస్ట్ కండిషన్ ఒకటే సాటిస్ఫై అవుతుంది, సెకండ్ థర్డ్ ఫోర్త్ కండిషన్ సాటిస్ఫై అవ్వవు. సెకండ్ థర్డ్ ఫోర్త్ కండిషన్స్ కూడా సాటిస్ఫై అయితే అది ఆన్సర్. ఓకే, 15 తీసుకుంటే అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బీస్ 15 అనుకోండి, సెకండ్ కేస్ సాటిస్ఫై అవుతుంది. వేరే థర్డ్ కేస్ ఏంటి, ఫోర్త్ కేస్ ఏంటి అనేది చూడండి. సారీ, దిస్ ఈజ్ ఫోర్త్ కేస్. థర్డ్ కేస్ ఏంటి, సెకండ్ కేస్ ఏంటి, ఫస్ట్ కేస్ ఏంటి అనేది చూడండి. అలాగే 25 తీసుకుంటే 35 తీసుకుంటే ఇలా వెరిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో 35 తీసుకున్నారు చూడండి. లెట్ us వెరిఫై ద ఆన్సర్. ఆన్సర్ ని వెరిఫై చేద్దాం అంట. లెట్స్ సే టోటల్ నెంబర్ ఆఫ్ బీస్ 35, టోటల్ 35 బీస్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి,
2 ప్లాంట్స్ పైన సెటిల్ అయినప్పుడు ఒక బి ఉండిపోవాలి. సరే, ఈ 35 ని 2 తో డివైడ్ చేసినప్పుడు 2 into 17 34 plus 1. ఎస్, సాటిస్ఫైడ్. సెకండ్ కేస్ ఏంటి? 3 ప్లాంట్స్ పైన సెటిల్ అయినప్పుడు ఇదే 35 ని 3 తో డివైడ్ చేద్దాం. 3 11s 33 రిమైండర్ 2. ఎస్, సెకండ్ కేస్ కూడా సాటిస్ఫై అయింది. అంటే ఈచ్ ప్లాంట్ పైన 11 బీస్ సెటిల్ అవుతాయి. ఓకే, థర్డ్ కేస్ చూద్దాం. థర్డ్ కేసు 4 కదా ఈసారి. సో 35 ని 4 తో డివైడ్ చేద్దాం. 4 8s 32 రిమైండర్ 3. ఎస్, 4 ప్లాంట్స్ పైన 8 బీస్ సెటిల్ అవుతూ వెళ్తే రిమైండర్ 3. అండ్ ఇది లాస్ట్ కేస్, 5 ప్లాంట్స్ పైన అన్ని సెటిల్ అవ్వాలి. నో 0 విల్ బి లెఫ్ట్ అవుట్ అనమాట. ఎస్, సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ అంటే డెఫినెట్ గా 35. గ్రూప్ లో స్వామ్ ఆఫ్ బీస్ లో 35 బీస్ ఉన్నాయి. అలా కొన్ని పజిల్స్ తీసుకుంటే మనకు కాన్సెప్ట్, ఐ మీన్ ఈ పజిల్ ని బేస్ చేసుకొని డివిజన్ అల్గారిథం అనేటువంటి కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే, సో ఇది డివిజన్ అల్గారిథం. ఏ is equals to bq plus r, where ఈ r అనేది రిమైండర్. ఈ r వాల్యూ డెఫినెట్ గా 0 కంటే గ్రేటర్, b కంటే స్మాలర్ అయి ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఫైండ్ ద క్యూ అండ్ ఆర్, క్యూని ఆర్ని ఫైండ్ అవుట్ చేయాలంట. చూడండి, ఏ 13 బి 3 కదా. సో ఏ ఇస్ ఈక్వల్స్ టు 13, బి ఇస్ ఈక్వల్స్ టు 3 అన్నాడు. సో 13 ని 3 తో డివైడ్ చేద్దాం. 3 4s 12 రిమైండర్ 1. సో 13 is equals to b ఇదండి, కోషియంట్ q ప్లస్ రిమైండర్ 1. అంటే a is equals to b into 4 plus 1. ఇక్కడ q కోషియంట్ అనేది 4, రిమైండర్ అనేది 1. అలా అర్థం చేసుకోవాలి. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూడండి. 88 అంటున్నాడు. 80ని 8 తో డివైడ్ చేద్దాం. 8 10s 80 రిమైండర్ 0. అంటే 80ని 8 into 10 plus 0 గా రాయొచ్చు. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ క్యూ, దిస్ ఈజ్ ఆర్. ఇక్కడ క్యూ ఈజ్ 10, రిమైండర్ ఆర్ ఈజ్ 0. అది ఓకే. నెక్స్ట్ థర్డ్ నంబర్ చూడండి. 125 5 అంటున్నాడు. సరే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ప్రొసీజర్ ఇలా రాయాలమ్మా. బి ఈజ్ ఈక్వల్స్ టు 5. డివిజన్ చేద్దాం. 125 ని 5 తో, 5 2s 10, 2 5, 5 5s 25, రిమైండర్ 0 వచ్చింది. అంటే 125 is equals to 5 into 25 plus 0. Here quotient q is 25, remainder r is 0. అలా. And last number try change. 11 11s 132. Think and discuss. In questions of above, do this. What is the nature of q and r? q and r ఎలా ఉన్నాయంటే యూనిక్ గా ఉన్నాయి. అంటే పర్టికులర్ గా ఏ బి నంబర్, సపోజ్ ఇది తీసుకోండి, ఏ 132 బి 11 అయినప్పుడు డెఫినెట్ గా క్యూ 11 అవుతుంది, రిమైండర్ ఆర్ అవుతుంది. వేరే నంబర్స్ వచ్చే ఛాన్సే లేదు. మీరు ఏ ప్రాబ్లంలో అయినా తీసుకోండి, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేంజ్ అయితే తప్ప క్యూ అండ్ ఆర్ చేంజ్ అవ్వవు. ఓకే, సో ఎవరు వచ్చి చేసినా కూడా ఏని బితో డివైడ్ చేసినప్పుడు వచ్చే కోషియంట్ 11, రిమైండర్ ఆర్ 0. ఓకే, సో వీటిని మనం యూనిక్ వాల్యూస్ అని పిలుస్తాం, వన్ అండ్ ఓన్లీ అనమాట. ఓకే, అదే నెక్స్ట్ డివిజన్ అల్గారిథం. గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి, దెర్ ఎగ్జిస్ట్ యూనిక్ పెయిర్ ఆఫ్ హోల్ నంబర్స్ క్యూ అండ్ ఆర్ సాటిస్ఫైయింగ్ దిస్ కండిషన్. ఇదే డివిజన్ అల్గారిథం. దీన్ని మనం డీటెయిల్ గా నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, హోప్ యూ అండర్స్టూడ్ వెరీ ఫస్ట్ సెషన్. టెక్స్ట్ బుక్ లో ప్రతి సెంటెన్స్ ని చదువుతూ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.